మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు, మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ ని ఒక యాడ్ ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపర్ అని చెప్పి ఇక ఈ యాడ్ లో ఉంటది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు, యువతకి భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్ లో చెప్తారు, ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. ఇక ఆడబిడ్డనిది ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నారు. ఇప్పుడే చూపించాను వీళ్ళ నిజస్వరూపం ఏంటో. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల అయిన తర్వాత ఒకలాగా, ఇప్పుడు ఇయ్యమని చెప్పి చేతులు ఎత్తేశారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసలు కేంద్రంతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం 20,000 ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇస్తున్నారు? మరి ఇప్పుడు నిన్నేం మాట్లాడారు? 14,000 నేను ఇస్తాను, కేంద్రం 6,000 ఇస్తుంది, మొత్తం 20,000 అన్నారు. అది ఎంతమందికి ఇస్తున్నారు చెప్పరు. అది లేదు. ఇక ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు. గ్యాస్ కొరత నడుస్తుంది, అందరు చూస్తున్నారు. మరి అరా కొరగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఈ స్కీమ్ ని కూడా ఏదో చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది కూడా వాళ్ళకే, అంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి నానా తంటలు పడుతున్నారంటే ఇంక ప్రజలకి ఏమి ఇస్తారు మీరు? ఏ మహిళకి ఇస్తారు మీరు? ఎన్ని ఇస్తున్నారు చెప్పండి? అది స్పష్టత లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. 1,00,000 కండిషన్స్, 1,00,000 కండిషన్స్. సరైన చోట్ల బస్సులు ఆపరు. మళ్ళీ 100 కండిషన్స్. ఇటు నుంచి అటు ప్రతి చోటకి వెళ్లాలన్నా ఇబ్బంది. ఇది వీళ్ళ ఫ్రీ బస్ కథ. ఇక నెలకి 4,000 చొప్పున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 50,000 పెన్షన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఇవి లేవు, ఒక కొత్త పెన్షన్ లేదు. మాట్లాడితే ఏందేందో చెప్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కన్నా 6 లక్షలు కోత పెట్టారు ఉన్న పెన్షన్స్ లో. ఆ సంగతి